స్పిరిట్ అనేది భయం. మనం మనసులో భయం ఉంటే అది స్పిరిట్గా ఉంటుంది. అవి ఏమి లేవు, మనం చూసే స్పిరిట్లు కూడా పారిపోతాయి. బేసిక్గా మనం అలా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉంటాడు. ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం. సో ఏ స్పిరిట్లు ఏమి చేయవు. కానీ తెలియక ఏదో ఒక భయాలతో వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే నిర్భయంగా ఉంటే ఏది కూడా కేర్ చేయము, ఏదైనా సాధించగలం. ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ గురించి నాకు తెలియదు. మొన్న వచ్చి మాట్లాడినప్పుడు ఇప్పుడు అంతా విన్న తర్వాత నాకు కొంత అర్థమైంది. బట్ ఫస్ట్ నేను నరసమ్మ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే కూర్చోండి. ఒక పట్టుదల. ఆమె చెప్పింది, నేను గొర్రెలు చేశాను, తర్వాత మిగతా చేసుకుంటూ వచ్చాను. అలా ప్రతి చోట చేసుకుంటూ వాళ్ళ కొడుకు పారిపోయాడు. అసలు నాకు వద్దు, ఎంత వద్దు అనుకుంటున్నారు, ఇంత డబ్బు ఎక్కడ వద్దని ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతే కాదు అని చెప్పి. అంటే ఒక పట్టుదల, ఒక మనిషిలో పట్టుదల ఉంటే ఏవైనా సాధించగలం. అందరికన్నా మొండివాడు మహారాజు అంటే, రాజు కన్నా కూడా మొండివాడు. ఎందుకంటే అతను ఎవరిని కేర్ చేయడు. నాకు ఇక్కడ ఇది అంతా ఏంటంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఆమె చాలా స్ట్రాంగ్ విల్ ఉంది. ఆ విల్ వలన ఇదంతా జరిగింది, వేరేం కాదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది. అందులో ఆమెలో ఏమీ కల్మషం లేదు. ఉన్నది ఓపెన్గా మాట్లాడుతున్నారు. దాంట్లో కల్మషం లేని హృదయంతో అంత స్ట్రాంగ్గా ఉంటే భగవంతుడు ఏది అడిగినా ఇస్తాడు. కానీ మనం ఊరికనే అప్పుడు అడుగుతాం, మళ్ళీ ఇంకోటి కొత్త రాగా ఇంకో దానికి వెళ్తాం. అలా ఫస్ట్ నుంచి కూడా ఏముంది, నా కొడుకుని నేను సినిమా తీయాలి అనే ఒకే ఒక దాన్నే పట్టుకుంటేనే ఇవాళ ఇంతవరకు వచ్చింది. లేకపోతే మేమంతా కనెక్ట్ ఎందుకు అయ్యాం? ఏదో ఒక బలమైన ఉంది ఇది. సో బలమైనది ఉంది కాబట్టే ఇక్కడ కనెక్ట్ అయ్యాం. ఇంతమంది ఉంటారని కూడా నేను అనుకోవాలి. జనరల్గా మనం చాలా ఫంక్షన్స్కి వెళ్తాం, చాలా తక్కువ మంది ఉంటారు. కెమెరాలు మాత్రం ఒక 100 ఉంటాయి, కనపడతా ఉంటాయి, మిగతా వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా గమ్మున అలా వింటూ ఉన్నారు. అంటే ఏంటి, ఇందులో ఒక ఆరా ఉన్నవాళ్ళు వాళ్ళే వచ్చారు. ఇక్కడ పెద్ద చిన్న అనేది ఏం లేదు. నాకు తెలియదు ఇప్పుడు యూట్యూబ్లో ఫేమస్ ఇవన్నీ కూడా నాకు తెలియదు. ఇప్పుడు అన్నీ చెప్తుంటే నేను వింటున్నా, చూడాలి, నేను ఆన్ చేసి చూడాలి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది, అంతకుముందు మోనాలిసా అని ఒక అమ్మాయి ఒక ఎలక్షన్ దీని దగ్గర కుంభమేళ అప్పుడు ఒక మామూలు దీంట్లో ఎంత పాపులర్ అయింది. సో టైం ఎప్పుడు స్పార్క్ అవుద్దో తెలియదు. ఇప్పుడు ఇది టీవీ తీస్తున్నారు, ఏం తీస్తున్నారు. నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇవాళ కోట్లు పెట్టి తీసిన వాళ్ళు కూడా సవ్యంగా సినిమా రిలీజ్ చేసే లోపల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది మేము చూస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఇక్కడ దాకా కంటిన్యూ చేసుకొని వచ్చి ఇవాళ వీళ్ళకి ఎలాంటి బాధరబందీలు లేవు. ఇక్కడ ఏంటి, నాకు అది వస్తుందా రాదా అని కూడా ఆలోచించట్లా, నేను తీయాలనే పట్టుదలతో ఉంది. సో ఆ యొక్క కృషి ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి జరుగుద్ది అనుకుంటున్నాను. నేను బిట్గా చూశాను, నా సబ్జెక్ట్ చూస్తే తెలిసేది. బట్ ఏదైనా ఒక మాతంగి మీద ప్లస్ ఇద్దరు ఆర్టిస్టులు నా ఫ్రెండ్సే. రవి మాంత్రికుడిగా చేశాడన్నారు. రాత్రి సత్యప్రకాష్తో మాట్లాడాను, మీరు చేశారంటే కనిగిరి దగ్గరది సినిమా అని చెప్పాడు. సో చేసి అసలు ఏంటి సబ్జెక్టు అనే యాంగిల్ కోసం వాళ్ళిద్దరితో కూడా మాట్లాడాను. డెఫినెట్గా అది వాళ్ళ ఆడియో ఫంక్షన్ ఉందని కూడా చెప్పాను. నాకు ఇప్పుడు ఏంటంటే, ఇవాళ ఎంతోమంది పెద్దవాళ్ళు కూడా అనుకున్న టైంకి రిలీజ్ చేయలేకపోతున్నారు, సినిమాలు దొరకటం. ఇవాళ ఏంటంటే రామదాస్ గారు చెప్పినట్టుగానే థియేటర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, పెద్ద సినిమాలు ఏమి రావట్లేదు. సినిమాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అడిగి వాళ్ళకి కావాల్సిన విధంగా మా వంతు మేము ఏం చేయాలో చేస్తాం. ఎందుకంటే ఒక సపోర్ట్ అంటే, ఒక కామన్ మ్యాన్ కూడా, ఒక సామాన్యుడు కూడా మేము సినిమా తీద్దామనే ఒక ప్యాషన్తో ఇక్కడ దాకా వచ్చినప్పుడు వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత కొంచెం మా వంతు మేము సహాయం అనేది చెయ్యాలి. అది డెఫినెట్గా చేస్తాం.